అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. మొత్తంగా 2 పథకాలననేవైతే తీసుకొని రాబోతుందండి. సో, ఆ పథకాలేంటి? ఏమేమి ఉపయోగం ఉన్నాయి? ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతీదీ కూడా తెలుస్తది. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముఖ్యంగా మొదటి పథకం చూసుకుంటే విద్యార్థులకి ప్రతి సంవత్సరం కూడా రూ. 15,000 ఇస్తామని తెలపడం అయితే అన్నమాట. సో, ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించి కూడా అందరికీ కూడా అర్హులైతే కాదనమాట. సో, ఇక్కడ ఎవరు అర్హులో కూడా చెప్తాను జాగ్రత్తగా అయితే వినండి. సో, విద్యార్థులు ఖచ్చితంగా అయితే స్కూల్స్‌కి గానీ, కాలేజ్‌కి కానీ అయితే వెళ్ళాలి. ఇక్కడ 1 నుంచి ఇంటర్ వరకు ఎవరైతే ఉంటారో సో, కేవలం వారికి మాత్రమే ఈ యొక్క పథకం సంబంధించి రూ. 15,000 అయితే జమ చేయనున్నారండి. సో, ఖచ్చితంగా విద్యార్థికి ఖచ్చితంగా 75% అటెండెన్స్ అయితే ఉండాలి. సో, 75% అటెండెన్స్ ఉంటేనే మనకి ఈ యొక్క పథకం సంబంధించిన డబ్బులనేవైతే వస్తాయండి. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే బిలో పావర్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ వస్తుంది. అంటే వైట్ రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలనమాట. సో, వైట్ రేషన్ కార్డ్ ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా ఈ పథకం అయితే వస్తుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకి చూసుకుంటే ఈ పథకాన్నయితే తీసుకొచ్చారండి. అలాగే ఈ పథకం సంబంధించి కూడా అక్టోబర్ నెలలో జమ చేయబోతున్నారండి. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలనైతే చేసిందనమాట. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే తల్లులందరికీ సంబంధించి మనకిక్కడ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీ యొక్క ఫోన్ నంబర్ అయితే లింక్ అయ్యి ఉండాలండి. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సంబంధించి ప్రతీది కూడా కరెక్ట్‌గా ఉండేలా చెక్ చేసుకోండి. లేకపోతే ఈ పథకం సంబంధించి అయితే మీకైతే రాదనమాట. అలాగే క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాలి అప్లై చేసుకోవడానికైతే. అలాగే ప్రభుత్వం ఎంప్లాయీ అయితే ఉండకూడదనమాట. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైనా గవర్నమెంట్ సంబంధించినవి ఏమన్నా చేసిందంటే వాళ్ళకైతే ఈ పథకం అయితే రాదండి. అలాగే ఇక్కడ కరెంట్ చూసుకుంటే 300 యూనిట్లు మించి అయితే ఉండకూడదు. సో, ఒకవేళ 300 మించి యూనిట్లు ఉంటే మాత్రం ఈ పథకానికైతే మీరు అర్హులండి. ఈ పథకం అయితే మీకైతే రాదనమాట. సో, ఖచ్చితంగా ఇవన్నీ చెక్ చేసుకోండి. అలాగే ఇల్లు చూసుకుంటే 1000 చదరపు అడుగులు మించి అయితే ఉండకూడదు. ఒకవేళ ఉంటే మాత్రం ఈ పథకం అనేదైతే మీకు వర్తించదండి. 1000 చదరపు అడుగులు దాటి ఉంటే గనక ఈ పథకం అయితే మీకు అస్సలు రాదనమాట. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ మీద 4 వీలర్ రిజిస్ట్రేషన్ అయితే ఉండకూడదనమాట. అంటే ఇక్కడేంటంటే 4 చక్రాల వాహనాలుంటే ఈ పథకానికి మీరైతే ఎలిజిబుల్ కాదనమాట. అనర్హులని అర్థం. అలాగే మీ ఆధార్ కార్డ్‌లో గనక ఏదైనా కారు ఉందని చూపిస్తే అప్పుడు మీరైతే చెప్పుకోవాలండి. అంటే మాకు క్యాబ్ ఉంది, లేదంటే ఈ యొక్క ఆటో సంబంధించి ఉందని చెప్పుకుంటే అప్పుడు మీకైతే ఎలిజిబుల్ చేస్తారు. కాకపోతే దానికి సంబంధించి కాకుండా 4 చక్రాల వాహనాలుంటే మాత్రం ఈ పథకం అయితే వర్తించదనమాట. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇన్‌కమ్ టాక్స్ అనేది కంపల్సరీగా పే చేయకూడదండి. సో, టాక్స్ ఎవరైనా పే చేస్తే వారికి కూడా ఈ పథకం అయితే వర్తించదు. సో, ఇవన్నీ చెక్ చేసుకోండి. సో, ఖచ్చితంగా మీరు ట్యాక్స్ కట్టకుండా ఉండాలి. అలాగే ఇంకొక పథకం చూసుకుంటే తర్వాత మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా డబ్బులనేవైతే జమ చేయనున్నారండి. దీనికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా మహిళలకైతే ఈ పథకం అయితే చేకూరుతుందండి. దీంట్లో చూసుకుంటే మనకి సున్నా వడ్డీ పథకం కింద ఈ పథకాన్నయితే తీసుకొచ్చారండి. ఈ పథకం ద్వారా ఏంటంటే, మొత్తంగా మహిళలకి ఏవైతే ఉన్నాయో, సో, వారందరికీ కూడా లోన్‌లనేవైతే ఇస్తారనమాట. సో, 1,00,000 నుంచి 5,00,000 ఒకసారి, 10,00,000 ఒకసారి ఈ విధంగా అయితే ఇవ్వనున్నారండి. దీనికి సంబంధించి వడ్డీ మొత్తం కూడా మాఫీ చేయనున్నారు. సో, ఒక్క రూపాయి కూడా మీరైతే పే చేయక్కర్లేదు. ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఈ యొక్క అక్టోబర్ నెలలో మనకి దీనికి సంబంధించి నిధులనేవి కేటాయించి వారి యొక్క ఖాతాలో జమ చేయనున్నారండి. దీనికి సంబంధించి కూడా మనకి త్వరలో అధికార ప్రకటన అయితే రానుందండి. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.